కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కాగజ్నగర్ మండలం తుంగమడుగు గ్రామాన్ని సందర్శించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, అర్ధరాత్రి వేళ అత్యవసర పనుల నిమిత్తం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు రాక కాలినడకనే భయంగా వెళ్లాల్సి వస్తుందంటూ గ్రామస్తులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగజ్నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న తుంగమడుగు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని, స్థానిక ఎమ్మెల్యే అధికారులు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తిర్యాని మండలం సుంగాపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెను కూల్చివేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు రేపు 2 రోజుల పాటు రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా పాల్గొనున్నారు. ఈ 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పాల్గొనడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న బైకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై జరిమానా విధించి వాహనదారుల చేత నెంబర్ ప్లేట్లు పెట్టించారు పోలీసులు. నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు.